హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్తో పాటు కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం అండ్ స్టాక్ ఫ్యూచర్స్ డేటా కూడా ఒకసారి చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు నిఫ్టీ 22,055 దగ్గర క్లోజ్ అయింది. ప్యాటర్న్ వైజ్గా చూస్తే ఒక బుల్లిష్ బుల్లిష్ హరామీ ప్యాటర్న్ ఇది. సో బుల్లిష్ హరామీ కొంతవరకు సక్సెస్ అవుతుంది, బట్ ఎవ్రీ టైం సక్సెస్ కాకపోవచ్చు. సో ఇంకొకటి, మనం ఈ లో నుంచి ఈ హై నుంచి ఏదైతే ఫాల్ అవుతుంది, ఇంతకుముందు ర్యాలీ, ఆ ర్యాలీ రీట్రేస్మెంట్ చూస్తే లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకి 78.6% రీట్రేస్మెంట్ అయిపోయింది. అండ్ ఒకటి మనకి వీక్ కూడా కంప్లీట్ అయింది. ఒక్కసారి మన వీక్లీ క్యాండిల్ స్టిక్ కూడా చూద్దాం. సో వీక్లీ క్యాండిల్ బేరిష్ వచ్చింది. సో ఇది వీక్లీ క్యాండిల్. సో లాస్ట్ 2 వీక్స్ కూడా మనకి బేరిష్ క్యాండిల్సే ఉన్నాయి. సో లాస్ట్ వీక్ బేరిషే వచ్చింది, ఈ వీక్ కూడా బేరిషే వచ్చింది. చూద్దాం, మేబీ లోయర్ లెవెల్లో ఏదైనా సపోర్ట్ తీసుకోవచ్చు. 21,870 ఆర్ 21,775 లెవెల్స్, ఇవి మనకి ఇంపార్టెంట్గా ఉండొచ్చు రాబోయే రోజుల్లో. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మాత్రం కొంత బౌన్స్ కావచ్చు. హైయర్ లెవెల్లో ఇప్పుడు మనం రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 22,126, దాని తర్వాత 22,225, ఇవి రెండు రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. సో మన కీ లెవెల్ 22,410, ఈ లెవెల్ కన్నా కింద ఉంటే సెలాన్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. మన బయాస్ నెగిటివ్ ఉంటుంది. అయితే ఇంకొకటి, మన షార్ట్స్ అన్ని కూడా ఈ లెవెల్కి వస్తే ప్రాఫిట్ బుకింగ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. 21,870 ఆర్ 750 లెవెల్కి వస్తే మాత్రం ఒక ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు షార్ట్ పొజిషన్స్ ఉంటే. ఒకవేళ 21,775ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయితే మాత్రం 21,507 ఆర్ 510 లెవెల్స్ వరకు డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంది. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. వీక్లీ చార్ట్లో బేరిష్నెస్సే కనిపించింది. లాస్ట్ వీక్ కూడా ఒక బేరిష్ క్యాండిల్ ఇది. సో ఇది కంప్లీట్ బేరిష్ ఇది. సో ఇప్పుడు మనకి ఇంకా వీక్నెస్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, మనకి ఒక ట్రెండ్ లైన్ చూద్దాం మనం. ఇది తర్వాత నెక్స్ట్ ట్రెండ్ లైన్. సో ఈ పాయింట్ నుంచి ఇలా తీసుకుంటే ఓకే. సో ట్రెండ్ లైన్ కిందనే ఉంది బాగా. సో మనకి ఇంకా డౌన్ సైడ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఇంకొకటి ఛానలైజ్డ్, వీక్లీ చూస్తే ఇది ఛానలైజ్డ్ మూవ్గా ఉంది. ఈ ఛానల్కి లోయర్ లెవెల్స్ వస్తే ఆ లోవర్ లెవెల్స్ కూడా మనం తీసుకుంటే సో ఆల్మోస్ట్ ఈ లోకి వచ్చేసింది. చూద్దాం నెక్స్ట్ వీక్ మనం ఒకసారి లెవెల్స్ చూసుకుంటే ఇప్పుడున్న ఇది మనకి కొంచెం సపోర్ట్ రావచ్చు. 47,080 ఆర్ 47,000, ఇది మనకి కొంత టెక్నికల్గా సపోర్ట్ రావచ్చు. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం వీక్నెస్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 46,580 వరకు డౌన్ సైడ్కి రావడానికి అవకాశం ఉంది. సో 46,580 దగ్గరనే మనకి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. మనకు ఆల్రెడీ 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 47,600 దగ్గర ఉంది. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం నెక్స్ట్ 47,980, ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. మన కీ లెవెల్ 48,270. సో ఇప్పుడు మనం బయింగ్ కోసం కాదు, ఏదైనా ర్యాలీ వస్తే మళ్ళీ సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. మన షార్ట్స్ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ఒక మంచి ప్లేస్ అనుకోవచ్చు 47,000 రౌండ్ ఫిగర్. సో 47,000 20-30 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ ఈ లెవెల్స్కి వస్తే మాత్రం మన షార్ట్స్ని కవర్ చేసుకొని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకొని మనం ఫర్దర్గా పొజిషన్ తీసుకోవాలంటే కొంచెం వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ డేటా చూద్దాం ఒకసారి. సో స్టాక్ ఫ్యూచర్స్లో లాంగ్ బిల్డప్ ఉన్న స్టాక్స్లో చూస్తే ఒక 5-6 స్టాక్స్ స్ట్రాంగ్గా కనపడుతున్నాయి మనకి. పాలీక్యాప్, లాల్ పాత్ ల్యాబ్, ఏబీబీ, ఆస్ట్రాల్, అపోలో టైర్ అండ్ ఎస్కార్ట్స్, ఈ ఒక 6 స్టాక్స్ స్ట్రాంగ్గా కనపడుతున్నాయి. మోర్ దెన్ 10% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్. ఇందులో నుంచే మనం ఈరోజు 2 స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూసుకుందాం. ఫస్ట్ పాలీక్యాప్ చూద్దాం. ఒక టైంలో ఒక న్యూస్తోని పాలీక్యాప్ బాగా డౌన్ అయిన స్టాక్ ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో ఈ ఫాల్ అయిన తర్వాత స్ట్రాంగ్ రికవరీ పాలీక్యాప్లో. ఇది ఒక న్యూస్తోని పడిపోయింది, మనకు తెలిసిందే న్యూస్ అది.
సో పడిపోయిన తర్వాత ఎప్పుడైతే దీని నుంచి రికవరీ స్టార్ట్ అయిందో ఒక చిన్న చిన్న పుల్ బ్యాక్స్ ఇచ్చింది కానీ హెవీ ఫాల్ ఎక్కడ లేదు. సో ఇక్కడ కూడా ఒక 3-4 డేస్ కన్సాలిడేట్ అయిన తర్వాత మళ్ళీ ర్యాలీ వెళ్తుంది. సో దీంట్లో మనం ఒక ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. సో ఇంట్రాడే కానీ 1 or 2 డేస్లో ఏదైనా ఒక చిన్న పుల్ బ్యాక్ ఇస్తే, సో పుల్ బ్యాక్ మేబీ అరౌండ్ 5,900 ఆర్ 950 లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో మళ్ళీ కొంత హయ్యర్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో 5,900 ఆర్ 950 సేవర్డ్ 5,900 అంటే మనకి ఈ లెవెల్ అనుకోండి, 5,000 ప్రీవియస్ ఇది ఎగ్జాక్ట్లీ 5,950 ఈ బ్రేక్అవుట్ లెవెల్. సో లాస్ట్ ట్రేడింగ్ రోజు ఏదైతే బ్రేక్అవుట్ చేసిందో ఆ బ్రేక్అవుట్ లెవెల్కి దగ్గరలోకి వస్తే పుల్ బ్యాక్ వస్తే అది ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. 5,750 కన్నా కిందకి వెళ్తే మాత్రం కొంచెం వీక్నెస్ రావచ్చు, లేదా ఈ 5,500 లెవెల్ దగ్గర కొంత కన్సాలిడేట్ కావచ్చు. ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ప్రీవియస్ హై, లాస్ట్ ట్రేడింగ్ డే రోజు హై ఏదైతే ఉందో 6,350. సో ఇది క్రాస్ చేస్తే మాత్రం 6,600 వరకు అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. వేవ్ ఎక్స్టెన్షన్ అక్కడ వరకు ఉంటుంది. సో ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళింది, ఒక చిన్న పుల్ బ్యాక్, తర్వాత ర్యాలీ. సో ఈ ర్యాలీ ఎక్స్టెన్షన్ 6,600 వరకు వెళ్ళొచ్చు ఓన్లీ 6,350ని క్రాస్ చేస్తే. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది పాలీ క్యాప్. తర్వాత ఏబీబీ చూద్దాం. సో ఏబీబీ కూడా స్ట్రాంగ్ మూమెంటమే కనబడుతుంది. కంటిన్యూస్గా హైర్ హైస్ హైర్ లోసే ఫామ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక 3 డేస్ కొంచెం కన్సాలిడేట్ అయింది. సో ఇది బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 7,200ని బ్రేక్ చేస్తే మాత్రం 7,450 వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది. సో దీంట్లో ఎనీ పుల్ బ్యాక్ వచ్చినా లేదా బ్రేక్అవుట్ చేసినా కానీ దీంట్లో ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు లాస్ట్ 3 డేస్ బ్యాక్ ఏదైతే క్యాండిల్ ఉందో దాని లోని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. అది వచ్చి 6,800. సో ఈ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం వీక్నెస్ రావచ్చు స్టాక్లో, లేదా కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది రావడానికి అవకాశం ఉంది. ప్రీవియస్ స్వింగ్ హై, ఈ స్వింగ్ హై బ్రేక్అవుట్ లెవెల్ ఇది. సో 6,800 కన్నా పైన ఉన్నంత వరకు కూడా దీంట్లో ర్యాలీ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎనీ పుల్ బ్యాక్ ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. హైయర్ లెవెల్లో మనకి ప్రాఫిట్ బుకింగ్ మాత్రం 7,450 ఆర్ 7,500 దగ్గర షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఏబీబీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.